భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం తులారాశి జాతకులకు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది, అలాగే వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల వరకు ఈ సూర్యుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు తులారాశి వారికి లాభస్థానమైన సింహరాశిలో సంచరించడం, అలాగే సూర్యుడు తన స్వక్షేత్రమైన సింహరాశిలో సంచరించడం ద్వారా ఎక్కువగా శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ సూర్యుని వలన వీరు చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా ప్రాఫిట్స్, లాభాలు పొందుతారు. అలాగే సూర్యుని వలన వీరిలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కి తిరుగు లేకుండా ముందుకు వెళ్తారు. అలాగే వీరు సూర్యుని వలన ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు. ఇక సూర్యుడు సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి జాతకులకు ఈ సూర్యుడు వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కన్యా రాశిలో సూర్యుడు కేతువుతో కలిసి ఉండడం వలన సూర్యుడు శుభ ఫలితాలు, పాజిటివ్ రిజల్ట్స్ ఏమీ ఇవ్వడు. అశుభ ఫలితాలు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులకు అనుకోని ఖర్చులు పెరగడము, అనుకోని ఇబ్బందులు, సమస్యలు రావడం, అలాగే వీరికి సొసైటీలో ఉన్నటువంటి మంచి పేరు, గుర్తింపు, ఐడెంటిటీ తగ్గిపోవడం, కోల్పోవడం జరుగుతుంది. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి 9వ స్థానంలో సంచరిస్తాడు. ఇక్కడ కుజుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేసే పనుల్లో లేదా మీరు చేయాలి అని అనుకున్న పనుల్లో ఆటంకాలు వచ్చి మీ పనులు ఆగిపోతాయి. కాబట్టి మీ వర్క్ లైఫ్ లో హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అంటే మీ ప్రొఫెషన్ లో మీ పొజిషన్ ని, మీ ర్యాంక్ ని మీరు కాపాడుకోవడానికి మీరు ఎంతో ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ లో ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాలి. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి 10వ స్థానమైన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఇక్కడ బుధుడు శుభ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ముఖ్యంగా బుధుని వలన మీకు సాటిస్ఫాక్టరీ ఇన్కమ్, అలాగే కెరీర్ లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే మీ సోషల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే సొసైటీలో మీకు మంచి పేరు అనేది పెరుగుతుంది. అలాగే మీకు అపోజిట్ గా ఉన్న వాళ్ళు, అంటే మిమ్మల్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు తగ్గిపోతారు. తద్వారా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇక బుధుడు సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే బుధుడు తులారాశి వారికి లాభస్థానంలో సంచరిస్తాడు. ఇక్కడ బుధుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా బుధుని వలన బంధువులు, ఫ్రెండ్స్ అందరూ మీకు అండగా నిలుస్తారు. అలాగే మీకు మనీ ఇన్కమ్ మల్టిపుల్ వేస్ లో వస్తుంది. అంటే మీకు ధన లాభం కలుగుతుంది. అలాగే మీరు మీ లైఫ్ పార్ట్నర్ తో లేదా మీరు ప్రేమించే వ్యక్తితో హ్యాపీగా ఉంటారు. ఇక బుధుడు సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ తులారాశి జాతకులకు ఈ బుధుడు వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. జనరల్ గా, న్యాచురల్ గా ఇక్కడ బుధుడు శుభ ఫలితాలు, అలాగే విపరీత రాజయోగాన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ బుధుడు కేతువుతో కలిసి ఉండడం వలన తన బలాన్ని, శక్తిని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వడు. ఇక్కడ కన్యా రాశిలో కేతువు బుధుడిని డామినేట్ చేయడం వలన, బుధుడు తన శక్తిని కోల్పోవడం వలన తులారాశి జాతకులు ఇంపార్టెంట్ టైంలో, ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ఈ కేతువుతో కూడిన బుధుని దుష్ప్రభావం వలన ఈ బుధుని యొక్క నెగిటివ్ రిజల్ట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు వ్యయస్థానంలో నీచం చెంది కేతుతో కలిసి సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మీరు లాంగ్ జర్నీస్ చేయాల్సి రావడం, అనవసరమైన ఖర్చులు పెరగడం అనేది జరుగుతుంది. అలాగే మీకు సొసైటీలో ఉన్న గుర్తింపు కావచ్చు, మంచి పేరు కావచ్చు, తగ్గిపోతుంది. కాబట్టి మీకు
సొసైటీలో ఉన్న మీ గుర్తింపుకు, మీ ఐడెంటిటీకి సంబంధించిన విషయాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శుక్రుడు సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ శుక్రుడు సంచారం చేస్తాడు. జనరల్ గా ఇక్కడ శుక్రుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వాలి. ఇక్కడ శుక్రుడు మీ జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఈ తులారాశి జాతకులకు ఎక్కువగా శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ శుక్రుని అనుకూలత వలన ఈ తులారాశి జాతకులు నూతన వస్తువులు, ఇల్లు, స్థలాలు, పొలాలు, భూములు, వాహనాలు లాంటివి కొనుగోలు చేస్తారు. అలాగే వీరికి లగ్జరీకి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. అంటే వీరు లగ్జరీగా జీవిస్తారు, లేదా వీరి జీవితంలోకి కొత్త సుఖాలు రావడం జరుగుతుంది. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే గురువు బృహస్పతి తులారాశి వారికి అష్టమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ తులారాశి జాతకులు మీ డబ్బు, మనీ, బిజినెస్ కి సంబంధించిన విషయాల పట్ల, అలాగే మీ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదా మీకు ధన నష్టం రావడం, లేదా బిజినెస్ లో నష్టం రావడం, లేదా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే శనీశ్వరుడు తులారాశి వారికి పంచమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు తులారాశి వారికి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి శనీశ్వరుని అనుకూలత వలన తులారాశి వారికి మీ జీవితంలో ఎప్పుడూ లేనంతగా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అలాగే శనీశ్వరుని అనుకూలత వలన తులారాశి వారిలో ఉన్న విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. అలాగే వీరిలో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి శనీశ్వరుడు సంతాన యోగాన్ని ఇస్తాడు. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి రాహు 6th హౌస్, షష్టమ స్థానంలో సంచరిస్తాడు. ఇక్కడ రాహు పూర్తిగా శుభ ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ రాహు యొక్క అనుకూలత వలన తులారాశి జాతకులకు ఉన్న రుణ సమస్యలు, మనీ ప్రాబ్లమ్స్, శత్రు సంబంధిత సమస్యలు, అలాగే ఆరోగ్య సమస్యలు అంటే హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా తీరిపోతాయి. అలాగే వీరిలో ఉన్న క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. అలాగే రాహు వలన మీరు జాబ్ లో బాగా రాణిస్తారు. మీ లైఫ్ లో ఉన్న అన్ని ఛాలెంజెస్ మీద మీరు విజయం సాధిస్తారు. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే కేతు తులారాశి వారికి వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కేతు సంచారం వలన దుబారా ఖర్చులు, అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కేతు వలన వీరికి దైవ చింతన, దైవ భక్తి పెరుగుతుంది. అలాగే వీరిలో ఎవరైతే రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ ఉన్నారో, అలాగే రీసెర్చ్ చేసే డాక్టర్స్ ఉన్నారో వారు చేస్తున్న రీసెర్చ్ లో మంచి విజయం సాధిస్తారు. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.